ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ముగిసిన తర్వాత ఇప్పటివరకు మనం మొత్తం 9 టీంల యొక్క స్క్వాడ్ అనాలిసిస్ అలాగే ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకున్నాం. ఇక చివరిగా మిగిలింది రాజస్థాన్ రాయల్స్ టీం. సో లాస్ట్లో చెప్తున్నా కదని చెప్పి రాజస్థాన్ రాయల్స్ టీం ఏమీ లీస్ట్ టీం కాదు. మనం ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ గురించి కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ వీడియోలో కూడా అలానే రాజస్థాన్ రాయల్స్ టీం గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో ఆర్ఆర్ టీం అయితే ఆప్షన్లోకి మరీ అంత పెద్ద పరిస్థితితో రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అందరికంటే తక్కువ పరిస్థితి ఆప్షన్లోకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ బీసీసీఐ చెప్పినట్టు ప్లేయర్స్ను రిటైన్ చేసుకున్నారు. దీంతో ఆర్ఆర్ టీం దగ్గర 41 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలే అండ్ ఆ పరిస్థితిని ఆప్షన్లోకి వచ్చారు. అయితే ఆప్షన్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం కాస్త మిస్ఫైర్ అయినట్టు కనిపించింది. అఫ్కోర్స్ కొన్ని వండర్ఫుల్ బైస్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కడో తమ అవసరాలకు తగ్గట్టు టీంని బిల్డ్ చేసుకోలేదని చెప్పి చిన్న లోటు కనిపిస్తుంది. మెయిన్లీ స్పిన్ బౌలింగ్ విషయంలో వాళ్ళు క్వైట్ ఆపోజిట్గా మారిపోయారు. లాస్ట్ టైం ఇద్దరు టాప్ ఇండియన్ స్పిన్నర్స్ నాడిస్తే ఈసారి కంప్లీట్గా ఫారెన్ స్పిన్నర్స్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అండ్ ఆల్సో మరోసారి వాళ్ళు ఎప్పటి నుండో తమకున్న సమస్యను ఈ ఆప్షన్లో కూడా రెక్టిఫై చేసుకోలేకపోయారు. ఒక స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను టీంలోకి తెచ్చుకోలేకపోయారు. బట్ ఎన్ని ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ యొక్క ఆప్షన్ స్ట్రాటజీ మరీ అంత వర్స్ట్ అని చెప్పలేం. వాళ్ళకున్న లిమిట్స్లో 60% వరకు బాగానే పెర్ఫామ్ చేశారు. ఒక 40% మాత్రమే మిస్ఫైర్ అయ్యింది. మెయిన్లీ వాళ్ళు రిటెన్షన్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఆప్షన్ సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు. ఆర్ఆర్ టీం యొక్క స్క్వాడ్ చూసుకుంటే ఆప్షన్లో 2 బ్యాట్స్మెన్ మాత్రమే కొన్నారు. సో వాళ్ళైతే ఆల్రెడీ జైస్వాల్ మరి అట్మేర్ లాంటి ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. దీంతో బ్యాట్స్మెన్ విషయంలో ఎక్కువ ప్లేయర్స్ని కొనకపోవడం ఆబ్వియస్లీ ఒక మంచి స్ట్రాటజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ తమ టాప్ 6 ఆడబోయే ప్లేయర్స్లో 5 రిటైన్ చేసేసుకున్నారు. దీంతో వాళ్ళు పెద్ద బ్యాట్స్మెన్ కోసం వెళ్ళవలసిన అవసరమే లేదు. సో దానికి తగ్గట్టు ఆర్ఆర్ టీం డొమెస్టిక్ ఇండియన్ బ్యాట్స్మెన్ కొన్నారు. అయితే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీను 1.1 కోట్లు పెట్టుకున్నారు. సో 13 ఏళ్ళ ఈ బీహార్ కుర్రాడు ఆప్షన్లోకి వస్తున్నాడు అనగానే చాలామంది ఆశ్చర్యపడ్డాం. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత చిన్న వయసులో ఉన్న ప్లేయర్ ఆప్షన్లోకి రాలేదు. పోయినసారిలే కుర్రాడు ఆప్షన్లోకి వస్తున్నాడు అండ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. బట్ ఆప్షన్లో సోల్డ్ అవడం కష్టమేమో అనుకున్నాం. ఏ టీం కూడా యంగ్స్టర్ని పిక్ చేసుకోరేమో అనుకున్నాం. కానీ ఆర్ఆర్ టీం మాత్రం సూర్యవంశీ కోసం ₹1 కోటి కంటే ఎక్కువ పెట్టారు. సో ఒక 13 ఏళ్ల కుర్రాడిని ఆప్షన్లో ₹1 కోటి కంటే ఎక్కువ పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇప్పుడు కూడా జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. మరి అతనికి ప్రైస్ వర్త్ అంటే చెప్పలేం. రాజస్థాన్ టీం యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎవరికి అందరి విధంగా ఉంటాయి. వాళ్ళు రిటెన్షన్లోనే ధ్రువ్ లాంటి ప్లేయర్కి 14 కోట్లు ఇచ్చి అందరినీ షాక్ చేశారు. అండ్ దాంతో కంపేర్ చేసుకుంటే ఈ షాక్ ఏమీ మనకు మరీ అంత పెద్దది కాదు. సో ఆర్ఆర్ టీం అయితే క్లియర్లీ కుర్రాడి విషయంలో ఫ్యూచర్ చూశారు. అందుకే ₹1 కోటి కంటే ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకున్నారు. అతను రీసెంట్గా అండర్-19 ఏషియా కప్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. యూఏ మీద అనుకుంటా 76 పరుగులు చేశాడు. అండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే అతను ఏకంగా 6 సిక్స్లు కొట్టాడు. సో వయసు తక్కువ అని చెప్పి ప్లేయర్ని ఎక్కడ తక్కువ అంచనా వేయకండి. అతని బాడీ అయితే బాగానే ఉంది. మెయిన్గా 6 హిట్టింగ్ ఎబిలిటీ అయితే గట్టిగా కనిపిస్తుంది. సో మేబీ 2025-27 సైకిల్ అతను పెద్దగా పెర్ఫామ్ చేయకపోవచ్చు. బట్ భవిష్యత్తులో చూస్తే మాత్రం అతనికి మంచి ఫ్యూచర్ ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా రాజస్థాన్ వాళ్ళు జైస్వాల్ ఇలానే గ్రూమ్ చేశారు. స్టార్టింగ్లో అతను సరిగ్గా ఆడలేదు. బట్ ఇప్పుడు అతను సానబెట్టి ఒక మ్యాచ్ విన్నర్లా తయారు చేసుకున్నారు. సో మేబీ రాజస్థాన్ టీం సూర్యవంశీ విషయంలో కూడా అదే చెయ్యొచ్చు. ఎందుకంటే వాళ్ళకి యంగ్స్టర్స్ని ఎలా గ్రూమ్ చేయాలో తెలుసు. ఇన్ఫాక్ట్ సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ మరియు రియాన్ పరాగ్ లాంటి వాళ్ళని కూడా వాళ్ళు గ్రూమ్ చేశారు. మెయిన్లీ పరాగ్ను చాలా కాలం భరించినప్పటికీ గివప్ చేయలేదు. అతని నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబట్టడం కోసం సీజన్ ఆఫ్టర్ సీజన్ అందరికీ షాక్ ఇస్తూ రిటైన్ చేసుకుంటూ వచ్చారు. సో నాకైతే పర్సనల్గా ఐపీఎల్లో ఎంఐ టీం తర్వాత అంతలా యంగ్స్టర్స్ను గ్రూమ్ చేసే టీం ఆర్ఆర్ మాత్రమే. దీంతో మనమైతే ఖచ్చితంగా సూర్యవంశీకి పెట్టిన డబ్బులు దండగని చెప్పుకోవడానికి లేదు. ఇక వాళ్ళ ఆప్షన్లో కూడా 2వ బ్యాట్స్మెన్ శుభమ్ దుబే. సో ఇతనైతే చాలా మంచి ప్లేయర్. మెయిన్లీ ప్రీవియస్గా రాజస్థాన్ టీంలో ఉన్నాడు. సో మంచి ఎక్స్పీరియన్స్ అని 30 ఏళ్ళ ఆటగాన్ని అయితే ఆర్ఆర్ టీం బైబ్యాక్ చేసిందే. అండ్ మోస్ట్ లైక్లీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో తను ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకొస్తారు. ఎస్పెషల్లీ ధ్రువ్ జురెల్ లాంటి ప్లేయర్కి ఒక మంచి బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుభమ్ దుబే కూడా ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇన్ఫాక్ట్ T20లో అతని స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 150 ఉంది. సో బ్యాట్స్మెన్ విషయంలో రాజస్థాన్ టీం అయితే లుకింగ్ గుడ్. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే వాళ్ళైతే ఆల్రెడీ ఇద్దరిని రిటైన్ చేసుకున్నారు. సంజు శాంసన్ మరియు ధ్రువ్ జురెల్. అండ్ వీళ్ళిద్దరికి చాలా పెద్ద అమౌంట్ పెట్టి రిటైన్ చేసుకున్నారు. సో అగైన్ వాళ్ళిద్దరు వికెట్ కీపర్స్ని రిటైన్ చేసుకున్నారు కాబట్టి ఆప్షన్లో పెద్ద వికెట్ కీపర్ జోలికి పోలేదు. ఇన్ఫాక్ట్ ఒకే కీపర్ని కొన్నారు. అది కూడా కొనాలి రాతూర్ని. సో యంగ్స్టర్ కూడా ప్రీవియస్గా రాజస్థాన్ టీం తరపున ఆడినవాడే. ఇన్ఫాక్ట్ తన ఒక లోకల్ ప్లేయర్. డొమెస్టిక్ మ్యాచెస్ అని రాజస్థాన్ టీం తరపున ఆడుతూ ఉంటాడు. సో రాజస్థాన్ టీం అయితే తమ పాత ప్లేయర్స్ని ఎక్కడికి పోనవలేదు. వాళ్ళు ఇప్పటివరకు కొనుక్కున్నారని చెప్పుకున్న 3 ప్లేయర్స్లో 2 ఓల్డ్ ప్లేయర్సే. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ టీం రియాన్ పరాగ్ను రిటైన్ చేసుకున్నారు. అండ్ అతనితో పాటు ఆప్షన్లో వనిందా సరంగాన్ని కొనుక్కున్నారు. అది కూడా $5.25 కోట్లు పెట్టి. సో ఇదైతే చాలా వరకు మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ వాళ్ళు చాలా అంటే ఒక లెగ్ స్పిన్నర్ని వదిలేశారు కాబట్టి అతనికి రీప్లేస్మెంట్గా అసరంగాన్ని తెచ్చుకున్నారు. ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే నితీష్ రాణాను $4.2 కోట్లు పెట్టుకున్నారు. సో ఇదైతే చాలా మంచి స్టీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజస్థాన్ టీంకి నెంబర్ 3 స్పాట్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ కావాలి. అండ్ దానికి తగ్గట్టు ఐపీఎల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నితీష్ రాణా లాంటి ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ తీసుకున్నారు. సో ఇప్పుడు అతని రాక వల్ల రాజస్థాన్ బ్యాటింగ్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. ఇన్ఫాక్ట్ ఎలాంటి లూప్ పోల్స్ లేకుండా మంచి లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో ఫిల్ అయ్యి ఉంది. సో ఆర్ఆర్ టీం అయితే నితీష్ రాణాని చాలా మంచిగా టార్గెట్ చేసుకుంది. ఇక చివరికి యజ్వేర్ చహర్ను 35 లక్షలు పెట్టి తీసుకున్నారు. సో ఇతనైతే ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. బట్ జెన్యూన్ ఆల్రౌండర్ కాదు. ఎక్కువగా బౌలింగ్ చేస్తాడు కానీ బ్యాటింగ్ చేయలేడు.
ఇన్ఫాక్ట్ షార్దుల్ ఠాకూర్ కైండ్ ఆఫ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. దీని అతనైతే మోస్ట్ లైక్లీ నెంబర్ 5 ఆర్ నెంబర్ 6లో ఆడలేడు. ఇన్ఫాక్ట్ అసలు ప్లేయింగ్ లెవెన్లో చోటే కష్టం. సో ఆర్ఆర్ టీం అయితే మరోసారి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ని మిస్ కాబోతుంది. బట్ ఇది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ని సరైన వాళ్ళని తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ గతంలో జేసన్ హోల్డర్ లాంటి వాళ్ళనే తీసుకున్నారు. బట్ అవేమీ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఈసారి పూర్తిగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ని పక్కన పెట్టేశారు. సో మరోసారి అయితే రాజస్థాన్ టీం మోస్ట్ లైక్లీ జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్తోనే వెళ్ళబోతున్నారు. అండ్ ఆప్షన్లో చూసుకుని వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టింది పేస్ బౌలర్స్ మీదే. సో రాజస్థాన్ టీం అయితే ఆప్షన్కి ముందు సందీప్ శర్మని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. దీంతో వాళ్ళ బౌలింగ్ యూనిట్ మొత్తం కంప్లీట్లీ వేకెంట్ అయిపోయింది. సో దానికి తగ్గట్టు వాళ్ళైతే ఆప్షన్లో చాలామంది బౌలర్స్ని కొన్నారు. మేలు జాఫర్ ఆర్చర్ లాంటి తమ ఫార్మర్ ప్లేయర్ను 12.5 కోట్లు పెట్టి తెచ్చుకున్నారు. సో ఆర్చర్ అయితే ప్రీవియస్గా ఆర్ఆర్ టీం తరపున ఆడాడు అండ్ బాగానే పెర్ఫామ్ చేశాడు కూడా. దీంతో అతను హోమ్ కమింగ్ రాజస్థాన్ టీంకి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ట్రెంట్ బౌల్ట్కి ఒక మంచి రీప్లేస్మెంట్గా తెచ్చుకున్నారని చెప్పుకోవాలి. బట్ ఏమో కొంచెం సర్ప్రైజ్ చేసే థింగ్ ఏంటంటే తుషార్ దేశ్పాండే 4.5 కోట్లు పెట్టుకున్నారు. సో నేనైతే రాజస్థాన్ టీం ఇంత పెద్ద అమౌంట్ని ఒక ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కోసం పెడతారేమో అనుకున్నా. ఖలీల్ అహ్మద్ లాంటి ప్లేయర్ని తీసుకుంటారేమో అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు రిటైన్ చేసుకున్న సందీప్ శర్మ మరియు జాఫర్ ఆర్చర్ ఇద్దరు కూడా రైట్ ఆర్మ్ పేసర్సే. దీంతో లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ కోసం ఖలీల్ అహ్మద్ లాంటి ప్లేయర్స్ కోసం వెళ్తారేమో అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్లీ రాజస్థాన్ రాయల్స్ టీం తుషార్ దేశ్పాండేని తీసుకున్నారు. ఈవెన్ తర్వాత వాళ్ళు తీసుకున్న మిగతా ఇండియన్ పేసర్స్ కూడా రైట్ ఆర్మ్ పేసర్సే. ఆకాష్ మధ్వాల్ 1.2 కోట్లు పెట్టి తీసుకున్నారు. అండ్ చివరికి అశోక్ శర్మ లాంటి ఒక లోకల్ ప్లేయర్ని 30 లక్షలు పెట్టి తీసుకున్నారు. సో వీళ్ళు ముగ్గురు కూడా రైట్ ఆర్మ్ పేసర్సే. దీంతో ప్రజెంట్ రాజస్థాన్ టీమ్ స్క్వాడ్లో ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా లేకుండా పోయాడు. కానీ పేసర్స్ విషయంలోనే మరి సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఫారెన్ సీమర్స్ ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్. సో జాఫర్ ఆర్చర్కి బ్యాకప్ కావాలి ఫజల్ అక్బర్కి మరి మఫాకాన్ తీసుకున్నారు. అండ్ వీళ్ళిద్దరు చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు ప్లేయింగ్ లెవెన్లోకి రాలేరు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీళ్ళు జాఫర్ ఆర్చర్కి బ్యాకప్ అని చెప్పి. సో ఒకవేళ రాజస్థాన్ టీం జాఫర్ ఆర్చర్తో పాటు మరి ఫారెన్ పేసర్ని ఆడించాలనుకుంటే అప్పుడు తప్పదు, ఇద్దరు స్పిన్నర్స్లో ఒకరిని పక్కన పెట్టాలి. వాళ్ళు తీసుకున్న శ్రీలంక స్పిన్నర్స్ ఇద్దరిలో ఒకరిని కూర్చోబెట్టాలి. కానీ ఇలా చేస్తే వాళ్ళకి మిగిలిన ఒకే ఒక్క బ్యాకప్ కుమార్ కార్తికేయ. సో వాళ్ళైతే ఆప్షన్లో మహేష్ తీక్షణతో పాటు ఒక్క స్పిన్నర్ని మాత్రమే కొన్నారు. దీంతో వాళ్ళు ఒకవేళ తీక్షణని పక్కన పెట్టి ఆడించేందుకు ఒక గన్ స్పిన్నర్ లేనట్టు అయిపోయింది. సో రాజస్థాన్ టీం యొక్క ఆప్షన్లో మిస్ఫైర్ జరిగింది ఇక్కడే. వాళ్ళు స్పిన్ బౌలింగ్ విషయంలో సరైన బ్యాకప్స్ని కొనుక్కోలేకపోయారు. అండ్ పేసర్స్ చూసుకుని ఒక ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని కొనలేకపోయారు. అలాగే ముందు చెప్పుకున్నట్టే సరైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా లేడు. సో ఈ 3 విషయాలు చెప్తే మిగతాదంతా రాజస్థాన్ టీం బాగానే చేసింది. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా వాళ్ళ స్క్వాడ్ చూసుకుంటే ఆన్ ది పేపర్ డీసెంట్గానే ఉంది. మీలా ఇండియన్ కోర్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు తీసుకున్న శ్రీలంక స్పిన్నర్స్ అసరంగా మరి తీక్షణ వీళ్ళిద్దరూ ఫెయిల్ అయితే రీప్లేస్ చేయడానికి సరైన ప్లేయర్స్ లేరు. ఇన్ఫాక్ట్ అసలు వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే 3 జెన్యూన్ స్పిన్నర్స్ మాత్రమే టీంలో కనిపిస్తున్నారు. మిగతా రియాన్ పరాగ్ మరియు నితీష్ రాణా వీళ్ళిద్దరు ఆల్రౌండర్స్. సో గతంలో చూసుకుంటే స్పిన్ బౌలింగ్ విషయంలో ఆర్ఆర్ టీం చాలా బలంగా ఉండేది. అశ్విన్ మరియు చాలా అంటే 2 లెజెండరీ స్పిన్నర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్లీ ఆపోజిట్, వాళ్ళ స్పిన్ అటాక్ అంత రిలయబుల్గా లేదు. బట్ ఈ సినారియోకి అదర్ సైడ్ చూసుకుంటే అంటే అసరంగా మరి తీక్షణ వీళ్ళిద్దరూ బాగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళ స్పిన్ అటాక్ చాలా బాగా క్లిక్ అవుతుంది. పైగా వీళ్ళిద్దరు ఒకే కంట్రీ తరపున ఆడతారు కాబట్టి ఆ కోఆర్డినేషన్ కూడా కుదురుతుంది. కానీ వీళ్ళిద్దరిని ప్లేయింగ్ లెవెల్ ఆడిస్తే ఆర్ఆర్ టీంకు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ని ఆడించుకోవడానికి ఉండదు. సో దే హ్యావ్ డీసెంట్ స్క్వాడ్, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనమైతే ఈ స్క్వాడ్ నుండి ది బెస్ట్ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ తయారు చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే ఒక ఓపెనర్గా జైస్వాల్ ఫిక్స్. కానీ రెండో ఓపెనర్గా చూసుకుంటే వాళ్ళకి ఇప్పుడు జాస్ బట్లర్ లేడు. అలాగే వాళ్ళ ఆప్షన్లో చూసుకొని ఒక స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ని కొనలేదు. అఫ్కోర్స్ వైభవ్ సూర్యవంశీ ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అతను బీహార్ తరపున ఓపెనింగ్ చేస్తాడు. బట్ ఆల్రెడీ జైస్వాల్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. దీని దగ్గర లెఫ్ట్ హ్యాండర్స్ని ఓపెనర్గా పంపడం అంత మంచిది కాదు. సో రాజస్థాన్ టీం అయితే క్లియర్లీ డిసైడ్ అయిపోయింది సంజు శాంసన్ ఓపెనర్గా ఆడించాలని చెప్పి. ఎందుకంటే అతను మన టీమిండియా తరపున ఓపెనర్గా చాలా సక్సెస్ అయ్యాడు. మీలో 5 మ్యాచ్ల స్పాన్లో 3 సెంచరీలు కొట్టాడు. దీంతో ఖచ్చితంగా రాజస్థాన్ టీం ఈ సీజన్లో తమ కెప్టెన్ ఓపెనర్గా ప్రమోట్ చేస్తారు. మనం ముందే చెప్పుకున్నాం వాళ్ళ నెంబర్ 3 స్పాట్ కోసం ఎక్స్పీరియన్స్ ఉన్న నితీష్ రాణా లాంటి ప్లేయర్ను కొన్నారు. దీంతో ఆబ్వియస్లీ సంజు శాంసన్ ఓపెనర్గా ఆడటంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఆర్ఆర్ టాప్ ఆర్డర్లో అయితే చాలా మంచి ఫైర్ పవర్ కనిపిస్తుంది. ఈవెన్ మిడిల్ ఆర్డర్ చూసుకున్నా చాలా వరకు బాగుంది. నెంబర్ 4లో రియాన్ పరాగ్ ఆడతాడు, నెంబర్ 5లో షమ్రాన్ ఎట్మేర్, నెంబర్ 6లో ధ్రువ్ జురేల్ అండ్ నెంబర్ 7లో వనిందా సరంగా. సో నలుగురు కూడా చాలా వరకు మంచి క్యాపబుల్ ప్లేయర్స్. తమదైన రోజున అపోనెంట్ టీమ్స్కి చాలా పెద్ద డ్యామేజ్ చేయగలరు. ఎస్పెషల్లీ రియాన్ పరాగ్ని చూసాం, ఈ ఏడాది ఐపీఎల్ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. అండ్ జూరేల్ చూసుకుని ఎట్మేర్ చూసుకుని ఇద్దరు కూడా ఆల్రెడీ ప్రూవెన్ ప్లేయర్స్, మంచి ఫినిషర్స్. అలాగే అసరంగా చూసుకున్న డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు. ఇన్వాడ తర్వాత చూసుకున్న వాళ్ళకి నెంబర్ 8లో జాఫర్ ఆర్చర్ లాంటి ప్లేయర్ ఆడతాడు. సో అతను కూడా సేమ్ టు సేమ్ డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు. ఇన్వాల్ నెంబర్ 9లో మహేష్ తీక్షణ లాంటి ప్లేయర్ ఆడించిన అతను కూడా ఎంతో కొంత బ్యాటింగ్ చేయగలడు. సో ఫర్ షూర్ ఆర్ఆర్ టీం యొక్క బ్యాటింగ్ అసలు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ దగ్గర చాలా మంచి లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ ఉన్నాయి. అలాగే యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మిక్స్ అయి ఉంది. మళ్ళీ జైస్వాల్ మరియు శాంసన్ ఇద్దరు కూడా మ్యాచ్ విన్నర్స్. అండ్ పరాగ్ అండ్ నెట్మేర్ చూసుకున్న కొంతవరకు కన్సిస్టెంట్గా ఆడే బ్యాట్స్మెన్. సో నాకైతే ఆర్ఆర్ బ్యాటింగ్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఒక 2 సంవత్సరాల తర్వాత చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ మనకి ఇంకా డెడ్లీగా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అయితే కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటింగ్ లైనప్గా కనిపిస్తున్నప్పటికీ తక్కువ అంచనా వేయడానికి లేదు.
ఇక బౌలర్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు నెంబర్ 9లో మహేష్ దీక్షణ ఆడతాడు. అండ్ 10లో తుషార్ దేశపాండేని ఆడించాలి. ఎందుకంటే అతను 6.5 కోట్లు పెట్టుకున్నది బెంచ్ మీద కూర్చోబెట్టడానికి కాదు. సో ఆబ్వియస్ లెవెల్కి సందీప్ శర్మ మంచి డెత్ బౌలర్గా వర్కౌట్ అవుతున్నాడు కాబట్టి తుషార్ దేశపాండే పవర్ ప్లే బౌలర్గా ఉంటాడు. అండ్ జాఫ్రా ఆర్చర్ మోస్ట్ లైక్లీ 3 పేజెస్లో కూడా బౌలింగ్ చేయగలడు. సో వాళ్ళ దగ్గర ఉన్న 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ని ఆర్ఆర్ టీం ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే పని అవుతుంది. ఇన్వర్ట్ మంచి బ్యాకప్స్ కూడా ఉన్నారు. ఒకవేళ తుషార్ దేశపాండే ఫెయిల్ అయితే ఆకాశ్ మధ్యని తీసుకొచ్చేయచ్చు. ఈవెన్ నిద్విచారా కూడా కొంతవరకు మంచి బౌలింగ్ వేయగలడు. లేదు మనం ముందు ఒక సెనారియో చెప్పుకున్నాం. తీక్షణ ప్లేస్లో కుమార్ కార్తికేయని పెట్టి తుషార్ దేశపాండే ప్లేస్లో పజలక్ పరుకి లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని కూడా తీసుకురావచ్చు వాళ్ళు. బట్ ఎన్నో మోస్ట్లీ స్టార్టింగ్లో ప్రయోగం చేయరు. ఒకవేళ శ్రీలంక స్పిన్ కాంబినేషన్ ఫెయిల్ అయితేనే ఇది యాక్షన్లోకి వస్తుంది. ఇక చివరికి ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే వాళ్ళకైతే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్లేయింగ్లో 5 ప్రాపర్ బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అసరంగా ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశపాండే అండ్ సందీప్ శర్మ 5 కూడా 4 ఓవర్లు బౌలింగ్ చేయగలరు. అండ్ 6th బౌలింగ్ ఆప్షన్గా చూసుకుంటే పరాగ్ ఉన్నాడు. దీంతో మేబీ రాజస్థాన్ టీం ఇంపాక్ట్ ప్లేయర్ ఒక బ్యాట్స్మన్ తీసుకురావచ్చు. అది కూడా యంగ్స్టర్ అయిన సూర్యవంశీని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు మిడిల్ ఆర్డర్లో పవర్ హిట్టర్ కావాలనుకుంటే శుభం దుబేని తీసుకొస్తారు. సో మోస్ట్ లైక్లీ ఆర్ఆర్ టీం ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మొదటి ప్రిఫరెన్స్ బ్యాట్స్మెన్కి ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు బ్యాటింగ్ బాగా క్లిక్ అయిపోయి బ్యాట్స్మెన్ అవసరం లేదనుకుంటే అప్పుడు బౌలర్ని తీసుకొస్తారు. సో అయితే ఒక ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ కోసం ఆకాశ్ మధ్వ లాంటి వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన ఆర్ఆర్ టీం బ్యాటింగ్ బాగా క్లిక్ అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా పేసర్ని తీసుకొస్తారు ఇంపాక్ట్ ప్లేయర్గా. సో నాకైతే ఓవరాల్గా ఆర్ఆర్ టీం యొక్క ప్లేయింగ్లో మరీ అంత పూర్గా ఏం కనిపించట్లేదు. వాళ్ళైతే చాలా డీసెంట్ టీంని అసెంబుల్ చేయగలిగారు. బట్ ఈ టీంతో కప్ కొట్టాలంటే వాళ్ళు చాలా బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి. అందరు ప్లేయర్స్ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆడితేనే పని అవుతుంది. అలా కాకుండా బ్యాటింగ్ని మాత్రమే బేస్ చేసుకుని కప్ గెలవాలంటే అవ్వని పని. సో నాకైతే ఇప్పటివరకు ఈ సీజన్లో ఈ టీం కూడా పెద్దగా అండర్ డాగ్లా కనిపించలేదు. బట్ ఆర్ఆర్ టీం మాత్రం ఒక అండర్ డాగ్లా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి రిటెన్షన్ విషయంలో క్రిటిసిజం వచ్చింది, అలాగే ఆప్షన్లో కూడా కాస్త క్రిటిసిజం వచ్చింది. కానీ టువర్డ్స్ టైం చూసుకుంటే ఆన్ ది పేపర్ వాళ్ళ ప్లేయింగ్లో బాగానే ఉంది. దీనివల్ల మేబీ రాజస్థాన్ టీం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి అద్భుతాలు చేసే అవకాశాలు ఉంటాయంటున్నా. సో చూడాలి మరి ఈసారైనా సంజు శాంసన్ క్యాప్టెన్సీ ఆర్ఆర్ టీం ఫైనల్కి వెళ్ళి కప్ కొడతారా లేదనేది.